రిమెంబర్ పార్ట్ 1 లో మీ టీన్ రూట్ కాజ్ ఆఫ్ సెల్ఫ్ డౌట్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూసాం కదా. ఈ రోజు పార్ట్ 2 లో వాళ్ళ సెల్ఫ్ డౌట్ ని ఎలా స్ట్రాంగర్ మైండ్ సెట్ గా మార్చాలో తెలుసుకుందాం. హలో అండి, నేను మీ శారద, టీన్స్ అండ్ పేరెంటింగ్ కోచ్ అండ్ సర్టిఫైడ్ యాక్సెస్ ప్రాక్టీషనర్. మీ టీన్స్ పైకి ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా లోపల మాత్రం వర్రీ, ఫియర్, కంపారిజన్ చాలా ఉంటాయి. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడంలో మీ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళను క్రిటిసైజ్ చేయడం కన్నా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. వాళ్ళ మార్క్స్ కన్నా ఆ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయండి. వాళ్ళ రిజల్ట్స్ కన్నా ఆ ప్రాసెస్ని టీచ్ చేయండి. మరి మీ టీమ్స్ స్ట్రాంగర్ మైండ్ సెట్ కోసం ఒక 3 పవర్ఫుల్ టిప్స్ చెప్తాను. నంబర్ 1, ఎంకరేజ్ ఓనర్షిప్. అంటే వాళ్ళ డిసిషన్స్ వాళ్ళే తీసుకునే ఛాన్స్ ఇవ్వండి. దట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నంబర్ 2, నార్మలైజ్ ఫెయిల్యూర్స్. అంటే లర్నింగ్ ప్రాసెస్ లో మిస్టేక్స్ అనేవి కామన్. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు, తప్పు చేయని వాళ్ళు ఎవరూ లేరు. కానీ వాళ్ళతో ఓపెన్ గా షేర్ చేయండి. వాళ్ళ ఫెయిల్యూర్స్ ని లెసన్స్ గా ఎలా మార్చాలో చెప్పండి. నంబర్ 3, క్వాలిటీ టైం. మీ పిల్లలతో డైలీ 15 minutes ఫోన్ ఫ్రీ కన్వర్జేషన్ విత్ యువర్ టీన్స్. 15 నిమిషాలు ఫోన్ లేకుండా క్వాలిటీ టైం స్పెండ్ చేయండి వాళ్ళతో. వాళ్ళ ఫీలింగ్స్ ని వాలిడేట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్టే వాళ్ళ సెక్యూరిటీ కాబట్టి. మరి మీ టీమ్స్ యొక్క సెల్ఫ్ డౌట్ ని పర్మనెంట్ గా మార్చాలి అని మీరు అనుకుంటున్నారా? అయితే వాళ్ళ మైండ్ సెట్ కి సరైన గైడెన్స్ అండ్ ఎమోషనల్ టూల్స్ కావాలి. సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలి అని అనుకుంటే వెంటనే నాకు DM చేయండి. ఐ ఆమ్ హియర్ టు సపోర్ట్ యూ.